ఏడవకక్క. అత్తయ్య గారి సంగతి నీకు తెలిసిందే కదా. నువ్వు రావడం ఆలస్యం అయ్యేసరికి కంగారు పడి ఆవేశంలో ఏదేదో అనేశారు. ప్లీజ్ వదినా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొంచెం భోంచేయొద్దునా, కనీసం మంచినీళ్ళైనా తాగొద్దునా. నాకేమొద్దు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. కొంచెం అన్నం తినక్క. ఖాళీ కడుపుతో పడుకోవద్దు. నా మాట విను, కొంచెం తిను. ఏంటి, తనని ఇబ్బంది పెడుతున్నారా? చూడండి సార్, అక్క ఎలా ఏడుస్తుందో. కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదు. తను బాధలో ఉందని తెలుస్తోంది కదా, ఎందుకు మీరు తనని బతిలాడుతున్నారు? అలా ఒంటరిగా వదిలేయండి. అలా అంటారేంటి సార్? తనక ఒంటరితనం, బాధ, ఏడుపు అవే ఇష్టం కదా. అందుకే తనని మనం వాటి నుంచి ఎంత బయటికి తీసుకురావాలని ప్రయత్నించినా తను ప్రతిసారి ఆ బాధని, ఒంటరితనాన్నే కోరుకుంటుంది. అక్క బాధపడ్డంలోనూ అర్థం ఉంది సార్. అమ్మగారు చాలా కఠినంగా మాట్లాడారు. ఎవరైనా అలాగే మాట్లాడతారు. ఏ పెద్దమ్మ నీ మీద ఎన్నిసార్లు కోపడింది? నువ్వలా ఏడుస్తూ కూర్చున్నావా? లేదే. నువ్వు చేసింది తప్పైనా ఒప్పైనా నీ అభిప్రాయం ఏంటో, నువ్వు ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో నిర్భయంగా మాట్లాడావు. మరి తనెందుకలా మౌనంగా ఉండిపోయింది? తను ఎదుర్కొన్న పరిస్థితి ఏంటో, వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి కదా. పెద్దమ్మంత ఛాన్స్ ఇవ్వలేదన్నయ్య. మనకి చేత కానప్పుడు, మనం ధైర్యంగా ఎదిరించి సమాధానం చెప్పలేనప్పుడు కారణాలే కనిపిస్తాయి. అది కాదు బావగారు, నేను త్వరగానే బయలుదేరాను. ఫోన్ కింద పడ్డం వల్ల హ్యాంగ్ అయిపోయింది. దారిలో కార్ రిపేర్ అయింది. మెకానిక్ కోసం వెళ్ళిన డ్రైవర్ ఎంతకీ రాలేదు. ఆటో, క్యాబ్ ఏది దొరకలేదు. అదే టైంకి గుడిలో కనిపించిన అతను లిఫ్ట్ ఇచ్చాడు. ఆగాగు, నువ్వు నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది నిన్ను నమ్మిన వాళ్ళకి కాదు, నమ్మని వాళ్ళకి. చూడు ప్రమీల, నిన్ను స్వతంత్రంగా నిలబెట్టడం కోసం మేమందరం నీకు అండగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఓటమిని ఒప్పుకుంటే మేమందరం ఓడిపోయినట్టే. బీ స్ట్రాంగ్. తప్పు చేయనప్పుడు మాట పడకు. పస్తులుండి నీ కడుపు మార్చుకోకు. ముందు భోంచేయి. నేను పరిస్థితులన్నింటినీ రెక్టిఫై చేస్తాను. ధైర్యంగా ఉండవు. అలాగే బావగారు. తిను. నాన్నలే చేద్దాం. నాన్న అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయండి. చేశాను రా, చాలా ఎక్కువ చేశాను. కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి. రేయ్, వచ్చి చెరో కాలు పట్టండి రా. అంతగా ఏం చేశారు? కాళ్ళు పట్టాలి? అబ్బో, చాలా సేపు చేశాను రా. అదే ఏం చేశారు? గట్టిగా 100 అడుగులు వేసాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. శర్మయ్య గుడ్ మార్నింగ్. ఏట అలాగున్నావు? అన్నయ్య ఎక్సర్సైజ్ చేయమంటేను. ఏడు కూర్చుని ఎక్సర్సైజ్ చేయమన్నాడు ఏంటి? అదే నిద్ర మొత్తం వదిలేక చేద్దాంలే. అది అవదమ్మా. ఇంగ్లీష్ మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే దుబాయ్, వెరీ గుడ్ మార్నింగ్. మీరేట్ చేస్తున్నారు? హే, నా ఫ్యాన్స్ కోసం నా ఫోటో పోస్ట్ చేసి ఒక అద్భుతమైన రైమింగ్ పెడుతున్నాను. ఏంటో అది? గెట్ అప్, గుడ్ మార్నింగ్. స్కై is smiling, my heart is beating, I hungry to eating. ఇది చదివినోడు ఖచ్చితంగా క్రయింగ్. హబ్బీ. ఏటో అమెరికా కామెడీ. అర్థమైతే కానీ అవలేం.
అదే 2 రేంజ్ల షాట్. అమ్మో, బావ మళ్ళా ఏదో చేంజింగ్ చేయబోతున్నాడు. అర్జెంటుగా సెల్ని అడిగి తెలిసేసుకోవాలి, లేకపోతే నన్ను వాడేస్తాడు. సెలే బావేట జాగింగ్ పోకుండా ప్రెస్ అయిపోయి రిలాక్స్డ్గా ఆళ్ళుకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. మళ్ళీ ఏదైనా చేంజింగ్స్ అయిపోతున్నాడు అంటే ఏంటి? నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పే, నన్ను ప్రిపేరింగ్ అయిపోతాను. రాత్రి అయినా చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నారు. నేనేం అడిగినా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు తుఫాన్ రాబోతుందన్నమాట. తుఫానా? తుఫాన్ ముందే కదే సైలెన్సింగ్ వచ్చేదే. అవునన్నయ్య, నాకు అలాగే అనిపిస్తుంది. అయితే వీరు బ్రదర్కి ఎర్లీ గుడ్ మార్నింగ్, ఆ ఇసుక గుంటకి ఎర్లీ గుడ్ మార్నింగ్ చెప్పేస్తాడే. గంగా కాఫీ తీసుకురా. అలాగే సార్. సిలే బావ కాఫీ చాలా స్ట్రాంగ్గా కలిపాయి. గుడ్ మార్నింగ్లు చాలా స్ట్రాంగ్ ఉండాలి. రుద్రబాబు కాఫీ అడుగుతున్నాడు. సేమ్ టు సేమ్, అంటే ఏదో చేయబోతున్నాడు. ఈ విషయం వెంటనే బ్రోకి చెప్పాలి. యా, బ్రో బ్రో. గుడ్ మార్నింగ్ ఇష్కా. యా, బ్యాడ్ మార్నింగ్ బ్రో. ఎందుకు? ఎందుకేంటి? రుద్రబాబు గారు హాల్లో కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. రుద్ర కాఫీ ఆర్డర్ చేస్తే బ్యాడ్ మార్నింగా? మర్చిపోయావా బ్రో? లాస్ట్ టైం ఇలానే కూల్గా కాఫీ ఆర్డర్ ఇచ్చి పెద్ద ఇష్యూ చేసి ఎవరి బిజినెస్కి వాళ్ళని బాధ్యతగా పంపాడు. ఇప్పుడు ఏ ప్లాన్తో కూర్చున్నాడో ఏంటో. ఆ విషయం చెప్పాలని టెన్షన్తో నేనొస్తే నువ్వేమో కూల్గా రెడీ అవుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ నుంచి సూపర్ మార్కెట్ నేనే చూసుకోవాలి కదా ఇష్కా, అందుకే రెడీ అవుతున్నాను. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళడం ఏంటి బ్రో? ఎవరున్నారు? ఇప్పుడు జరగబోయేది అదే కదా ఇష్కా. శకుంతల అత్తయ్య ఆ బాధ్యతను నాకే అప్పగించి నువ్వే చూసుకోవాలంటుంది. రుద్రబావ అడ్డుపడతాడేమో. అడ్డుపడితే నిన్న ప్రేమీలకు ఇచ్చినట్లే తనకి ఫుల్ క్లాస్ తీసుకుంటుంది. అంతేగాని రుద్ర మాట నెగ్గనివ్వదు, ప్రేమీలని బయటికి పంపదు. ఏమో బ్రో, నీకున్నంత కాన్ఫిడెన్స్ నాకు లేదు. కమానిష్కా, మనిషికి పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే రిజల్ట్స్ అంత పాజిటివ్గా ఉంటాయి. గాట్ ఇట్? పద వెళ్దాం.